హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ ది గ్రేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మానవ శరీరం అనేక గ్రంథులను కలిగి ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి 7 గ్రంథుల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మానవ శరీరంలో ఉండేటటువంటి ఆ 7 అతి ముఖ్యమైనటువంటి గ్రంథులు: 1 పిట్యూటరీ గ్లాండ్, 2 థైరాయిడ్ గ్లాండ్, 3 అడ్రినల్ గ్లాండ్, 4 ప్యాన్క్రియాస్, 5 ఓవరీస్ ఇన్ ఫిమేల్ అండ్ టెస్టెస్ ఇన్ మేల్, 6 పీనల్ గ్లాండ్, 7 హైపోథాలమస్. ఈ 7 రకాల గ్రంథుల గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అంటే పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇది సెల్లా టర్కికా అని పిలువబడే అస్థి నిర్మాణంలో మెదడు యొక్క బేస్ భాగంలో ఉంటుంది. ఇది చూడడానికి చిన్న బఠానీ గింజ సైజులో ఉంటుంది. ఇది ఎండోక్రైన్ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి గ్రంథి. ఇది వివిధ రకాల హార్మోన్లను ఉత్పత్తి చేసి మన శరీరానికి అవసరమైనప్పుడు తిరిగి విడుదల చేయడం జరుగుతుంది. అలా చేయడం వలన మన శరీరం నియంత్రణలో ఉంచడానికి ఇది స్రవించేటటువంటి హార్మోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అసలు ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క అనాటమీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పీయూష గ్రంథి 2 లోబులను కలిగి ఉంటుంది. 1 పోస్టీరియర్ లోబ్, 2 యాంటీరియర్ లోబ్. ఈ 2 లోబ్స్ వివిధ రకాలైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ పీయూష గ్రంథిలో ఉండేటటువంటి లోబులు వేరు వేరు రకాలైనటువంటి హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయని తెలుసుకున్నాం కదా. అయితే ఇందులో మొదటిది యాంటీరియర్ లోబ్. ఈ యాంటీరియర్ లోబు ఉత్పత్తి చేసేటటువంటి మొదటి హార్మోను గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ అనేది మన పెరుగుదలకు మరియు శరీర కణజాలాలు పునరుత్పత్తికి ప్రేరేపిస్తాయి. ఇక 2 ప్రోలాక్టిన్. ఈ ప్రోలాక్టిన్ అనే హార్మోను మ్యామరీ గ్లాండ్ అంటే క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది. 3 అడ్రినోట్ కార్టికోట్రాఫిక్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది శరీరం యొక్క ఒత్తిడి యొక్క రియాక్షన్ మరియు జీవక్రియకు అవసరమైనటువంటి కార్టిసాల్ను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. 4 థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్. జీవక్రియను నియంత్రించే థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేటటువంటి థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం జరుగుతుంది. 5 ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఆడవారిలో అండాశయాలను మరియు మగవారిలో వృషణాల పనితీరును నియంత్రిస్తాయి. ఈ 5 హార్మోన్స్ని యాంటీరియర్ లోబు ఉత్పత్తి చేసి విడుదల చేయడం జరుగుతుంది. ఇక 2 పోస్టీరియర్ లోబ్. ఈ పోస్టీరియర్ లోబ్ అనేది హైపోథాలమస్లో ఉత్పత్తి చేయబడినటువంటి హార్మోన్లను నిల్వ చేసి అవసరమైనప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. ఈ పోస్టీరియర్ లోబు ఉత్పత్తి చేసే హార్మోన్లో మొదటిది ఆక్సిటాసిన్. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలకు మరియు తల్లి పాలివ్వడంలో మరియు పాలు ఎజెక్షన్ను ప్రేరేపిస్తాయి. 2 యాంటీ డైటూరిక్ హార్మోన్స్. ఈ హార్మోన్ని లాపోప్రెసస్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఈ 2 లోబులు హార్మోన్లను ఉత్పత్తి చేసి అలాగే అవసరమైనప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది పూర్తిగా హైపోథాలమస్ యొక్క నియంత్రణలో ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఫంక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పీయూష గ్రంథి అనేది మానవుని యొక్క పెరుగుదలకు, జీవక్రియ ఒత్తిడి ప్రతిస్పందనకు, కణాల పునరుత్పత్తికి మరియు హోమియోస్టాటసిస్ అలాగే వివిధ రకాల శారీరక ప్రక్రియలను నియంత్రణలో ఉంచడానికి ఈ గ్రంథి అనేది బాధ్యత వహిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పిట్యూటరీ గ్రంథి సరిగా పనిచేయలేనప్పుడు మనకు వచ్చేటటువంటి రుగ్మతలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఈ పిట్యూటరీ గ్రంథి అనేది సరిగా పనిచేయకపోవడం వలన హార్మోన్స్లో అసమతుల్యత ఏర్పడుతుంది. అంటే ఇంబ్యాలెన్సింగ్ జరగడం వలన ఈ గ్రంథి ఉత్పత్తి చేసే గ్రోత్ హార్మోన్ అనేది అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. ఇది బాల్యంలో సంభవిస్తుంది. అలా సంభవించడాన్ని జిగాంటిజం అంటారు. అలాగే ఈ గ్రోత్ హార్మోన్ అనేది యుక్త వయసులో కానీ అధికంగా ఉత్పత్తి జరిగితే ఆక్రోమొగలి అంటారు. అంటే అంగములు అపరిమితంగా పెరగడం జరుగుతుంది. అయితే ఈ గ్రోత్ హార్మోన్ అనేది తక్కువ ఉత్పత్తి కానీ జరిగితే మన యొక్క పెరుగుదల అనేది కుంటుపడుతుంది. ఇలా ఇంబ్యాలెన్సింగ్గా ఉండడం వలన ఇతర హార్మోన్స్ మీద దాని ప్రభావం పడి మనం అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అయితే దీనికి చికిత్స ఎలా? ఎప్పుడైతే మన యొక్క పిట్యూటరీ గ్రంథి ఇటువంటి సమస్యలో ఉంటుందో వెంటనే మనకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించడం మంచిది. మన వైద్యులు దానిని పరిశీలించి అవసరమైతే హార్మోన్స్ని నియంత్రించే మందులు ఇవ్వడం కానీ లేదా సమస్య తీవ్రతను బట్టి శస్త్రచికిత్స పడే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకుండా ఉండాలంటే ఈ పిట్యూటరీ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకునేటటువంటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా 1 ఆకుకూరలు.
మనం తినేటటువంటి ఆహారంలో ఎప్పుడూ ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. 2 గింజలు బాదం, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు లాంటివి ఉండేటట్లు చూసుకోవడం మంచిది. 3 తృణధాన్యాలు, ఉదాహరణకు ఓట్మీల్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ లాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మన పిట్యూటరీ గ్రంథి అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి యొక్క ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథుల్లో ఒక గ్రంథి అయినటువంటి ఈ పిట్యూటరీ గ్రంథి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ఎండోక్రైన్ సిస్టంలో